డిపెండ్స్ ఆన్ లొకేషన్, డిపెండ్స్ ఆన్ ఎమ్యూనిటీస్, డిపెండ్స్ ఆన్ డెవలపర్. సో పారామీటర్స్ని బేస్ చేసుకొని వెంచర్ని సెలెక్ట్ చేసుకోండి. ఏవైతే మంచి డెవలపర్ ఉన్నాడో, ప్రాపర్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ చేస్తారో, లీగల్గా సెక్యూర్ ఉంటుందో అన్నిటికీ మించి 200+ ఏకర్స్ గవర్నమెంట్ హెచ్ఎండిఏ పూల్ చేసి ఉంది ఈ ప్రాంతంలో ఫ్యూచర్లో లేఅవుట్ డెవలప్ చేయడానికి. వెంచర్ కంప్లీట్ అయిన తర్వాత మెయింటెనెన్స్ చేయగల క్యాపబిలిటీ ఏ డెవలపర్కి ఉంటుందో, ప్రాపర్ కనెక్టివిటీ ఉన్న వెంచర్స్, ఇలాంటి షార్ట్ లిస్ట్ చేసిన వెంచర్సే నా దగ్గర ఉంటాయి. కోర్ సిటీకి ఈజీ రిచ్, ఫార్మా సెక్టార్కి ఈజీ రిచ్, ఐటీ షాడో ఏరియాస్కి ఈజీ రిచ్. చాలామంది అనుకునేది అది మొత్తం పెరియార్బన్ జోన్ అనుకుంటారు. సో ఈ మిత్ నుంచి బయటికి రండి. పెరియార్బన్ జోన్ ఉంది, R1 జోన్ కూడా ఉంది. R1 జోన్లో చాలా ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆ ప్రాంతంలో. హెచ్ఎండిఏ అండ్ రేరా. యా అండి, నమస్తే. నేను రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ఆల్సో కోచ్ ఫ్రమ్ హైదరాబాద్. లాస్ట్ వీడియోలో మీకు ముంబై హైవే పారామీటర్స్, వై యూ షుడ్ ఇన్వెస్ట్ ఆన్ ముంబై హైవే అనేది చెప్పాను. అక్కడున్న మైక్రో మార్కెట్స్ ఏంటి, అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ మైక్రో మార్కెట్ తీసుకుంటే ముంబై హైవేలో ఇస్నాపూర్, ఇంద్రేశం అండ్ చిట్కుల్ అండి స్మాల్ మైక్రో మార్కెట్. చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతున్న ప్రాంతం. సో మల్టిపుల్ ఇన్వెంటరీ ఇక్కడ అవైలబుల్ ఉంది. అంటే ఓపెన్ ప్లాట్స్, అప్రూవ్డ్ లేఅవుట్స్లో ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, విల్లాస్ అవైలబిలిటీ ఉంది, అలాగే ఫ్లాట్స్ అవైలబిలిటీ కూడా ఉంది. సో ఓపెన్ ప్లాట్ ప్రైస్ తీసుకుంటే అరౌండ్ 40,000 నుంచి 45,000 వరకు ఉంటుంది. ఇంకొంచెం ఆ ఏరియా నుంచి కొంచెం లోపలికి ముత్తంగి ఇలాంటి ప్లేసెస్లో తీసుకుంటే 30,000 to 35,000 అండి. సో ఈ మైక్రో మార్కెట్ని కన్సిడర్ చేయండి. మీకు హై ROI కావాలా, దిస్ ఇస్ ద మార్కెట్. మీరు ఫ్యూచర్లో ఇక్కడ సెటిల్ అవ్వాలా, ORR పక్కకి మీ డ్రీమ్ హోమ్ ఉండాలా 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, దిస్ ఈజ్ సజెస్టబుల్. అలాగే కోర్ సిటీకి ఈజీ రిచ్, ఫార్మా సెక్టార్కి ఈజీ రిచ్, ఐటీ షాడో ఏరియాస్కి ఈజీ రిచ్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ మైక్రో మార్కెట్ అండి. ప్రైజెస్ ఎలా ఉన్నాయి, మీకు అపార్ట్మెంట్స్ అయితే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఈ ప్రాంతంలో ఉన్నాయి. 2 BHK మీకు అరౌండ్ 60 lakhs 50 lakhsలో కూడా దొరికే అవకాశం ఉంది. డిపెండ్స్ ఆన్ దట్ కమ్యూనిటీ. సో నెక్స్ట్ తీసుకుంటే రుద్రారం అండి. రుద్రారం ప్రాంతంలో మీరు ఫోకస్ చేయాల్సిన మైక్రో మార్కెట్ ఏదంటే గీతంస్ యూనివర్సిటీ ఉన్న రోడ్. గీతంస్ యూనివర్సిటీలో ఈ మధ్య మెడికల్ కాలేజ్ కూడా రాబోతుందనే న్యూస్ వస్తూ ఉంది. సమ్ కన్స్ట్రక్షన్స్, హైరైజ్ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఆ ప్రాంతంలో. హైరైజ్ అంటే నాట్ రెసిడెన్షియల్, యూనివర్సిటీ పర్పస్. సో అది మిక్స్ ఆఫ్ R1 జోన్ అండ్ పెరియార్బన్ జోన్. సో ఈ మార్కెట్లో ఉన్న ఒక మిత్ ఏంటంటే చాలామంది అనుకునేది అది మొత్తం పెరియార్బన్ జోన్ అనుకుంటారు. సో ఈ మిత్ నుంచి బయటికి రండి. పెరియార్బన్ జోన్ ఉంది, R1 జోన్ కూడా ఉంది. R1 జోన్లో చాలా ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆ ప్రాంతంలో. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్. అలాగే ఒక 200+ ఏకర్స్ గవర్నమెంట్ హెచ్ఎండిఏ పూల్ చేసి ఉంది ఈ ప్రాంతంలో ఫ్యూచర్లో లేఅవుట్ డెవలప్ చేయడానికి, లేదంటే మేబీ ఆక్షన్కి వెళ్ళొచ్చు. సో ఇది మంచి మైక్రో మార్కెట్ అండి, సజెస్టబుల్ మైక్రో మార్కెట్. ప్రైజెస్ వచ్చి అరౌండ్ 25,000. విల్లాస్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. 1-2 డెవలపర్స్ స్టార్ట్ చేసే ప్రపోజల్లో ఉన్నారు. మేబీ 1 yearలో ఈ ప్రాంతంలో కూడా మనం విల్లాస్ చూడొచ్చు, అపార్ట్మెంట్ చూడొచ్చు. యాజ్ ఆఫ్ నౌ అయితే 25,000 ఈజ్ ద బేస్ ప్రైస్ అండి, సెకండ్ మైక్రో మార్కెట్. నెక్స్ట్ అలా మనం ముందుకు ట్రావెల్ చేస్తే టువర్డ్స్ నందికంది IIT వైపు ట్రావెల్ చేస్తాము. సో ఈ ప్రాంతంలో హైవే ఫేసింగ్ అయితే అరౌండ్ 25,000 నుంచి 30,000 వరకు ప్రైజెస్ ఉన్నాయి. నాందేడ్ హైవే నియర్ అయితే అరౌండ్ 45,000 50,000 కూడా ఉంది హైవే ప్రైస్. అలాగే ఈ ప్రాంతంలో కొంచెం ఇంటీరియర్గా మూవ్ అవ్వగలిగితే స్క్వేర్ యార్డ్ 20,000 25,000లో చాలా ప్రీమియం లొకేషన్స్లో ఈరోజు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునేలాగా మీకు ఇన్వెంటరీ దొరుకుతూ ఉంది. అలాగే నాందేడ్ హైవేకి నియర్ అరౌండ్ 25,000, IITకి నియర్ అరౌండ్ 25,000, హైవే ఫేసింగ్ అయితే అరౌండ్ 30,000. ఇలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద బెస్ట్ లొకేషన్ అండి. కంది, IIT, నందికంది రీజనల్ రింగ్ రోడ్కి చాలా దగ్గర అవుతున్న ప్రాంతం. అలాగే సంగారెడ్డి టౌన్కి 2 sides ఉన్న ప్రాంతం. సంగారెడ్డి టౌన్ బియాండ్ లిమిట్స్ గ్రో అవుతూ ఉంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంది. బికాస్
డిస్టిక్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఎవరి గవర్నమెంట్ ఆఫీస్ అక్కడే ఉంటుంది. సో ఈ ప్రాంతంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఈవెన్ 20,000లో కూడా మీకు స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. 20,000 అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. అప్రూవ్డ్ లేఅవుట్స్లో బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ వెంచర్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. రైట్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ, ఎలాంటి డెవలపర్, ఆ వెంచర్లో 1-2 ఇయర్స్లో ఏమన్నా హౌసెస్ వస్తాయా, ఆ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి. ఆల్రెడీ పారామీటర్స్ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. మల్టిపుల్ కనెక్టివిటీ ఉందా లేదా, రోడ్ డెడ్ అండ్ అయి ఉండకూడదు. ఈ పారామీటర్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి, మంచి రిటర్న్స్ చూడబోతారు. వీటన్నిటికీ మించి ముంబై హైవే ఎక్స్ప్రెస్ హైవే అవుతా ఉంది, 9 ఫ్లైఓవర్స్ వస్తూ ఉన్నాయి. ఇది చాలాసార్లు చెప్పుకున్నాను. సో ఇది ఒక మైక్రో మార్కెట్ అండి. నెక్స్ట్ తీసుకుంటే ఓక్సన్ యూనివర్సిటీ ఉన్న ప్రాంతం. ఓక్సన్ యూనివర్సిటీ కన్నా బిఫోర్ సదాశివపేట వస్తుంది. ఈ సదాశివపేట ప్రాంతంలో కూడా ఇప్పుడు కొంచెం అట్రాక్టివ్గా మారింది ఈ మార్కెట్ అని చెప్పొచ్చు. వై? బికాజ్ రీజనల్ రింగ్ రోడ్కి నియర్, అలాగే సంగారెడ్డి టౌన్కి మ్యాటర్ ఆఫ్ 10-15 మినిట్స్ డ్రైవ్లో ఉంటాం. శంకరపల్లికి కనెక్టివిటీ ఉంటాం. రెసిడెన్షియల్గా డెవలప్ అవుతున్న ప్రాంతం. అలాగే సంగారెడ్డి టౌన్ అనేది ప్రాపర్లీ ప్లానెడ్ టౌన్. సో అక్కడ లివింగ్ ఉండాలనుకునే వాళ్ళకి మంచి టౌన్ అది. వెల్ ప్లానెడ్ లోడ్స్, వెల్ ప్లానెడ్ డ్రైనేజ్, టోటల్గా ప్లానెడ్ సిటీ అనుకోండి సదాశివపేట. సదాశివపేటలో చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఈరోజు ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి. ఈవెన్ 15,000లో కూడా మంచి లొకేషన్లో ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి. హైవే ఫేసింగ్ కొంచెం హయ్యర్ సైడ్ ఉంటుంది. కొన్ని వెంచర్స్లో 20,000 ఉంది, కొంతమంది 25,000 కోట్ చేస్తూ ఉన్నారు. సో డూ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ అండి. బేస్ ప్రైస్ అయితే 13,000 నుంచి మీకు అక్కడ దొరికే అవకాశం ఉంది. అంటే కొంచెం ఇంటీరియర్ మూవ్ అయితే. హైవేకి నియర్ అంటే అరౌండ్ 15,000-20,000లో మంచి ఇన్వెంటరీ దొరుకుతుంది. సో నెక్స్ట్ మైక్రో మార్కెట్కి మూవ్ అవుదాం. కంకోల్ టోల్ ప్లాజా లేదంటే ఓక్సన్ యూనివర్సిటీ, బుదేరా, ఈ ప్రాంతాలు అఫోర్డబుల్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయాలా? దిస్ ఈజ్ ద లొకేషన్. మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 5 ఇయర్స్ తర్వాత ఒక కొంచెం మంచి రిటర్న్స్ రావచ్చు, లేదంటే 5 ఇయర్స్ తర్వాత అక్కడ హౌస్ కట్టుకునే ఆపర్చునిటీ ఉంటుంది. అలాంటి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకైతే 10,000 నుంచి 15,000 మిడిల్లో వెల్ డెవలప్డ్ వెంచర్స్లో, చాలా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్న వెంచర్స్లో మంచి ఇన్వెంటరీ దొరుకుతూ ఉంది. సో 10,000 అనేది చాలా రీజనబుల్ ప్రైస్. 10,000లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మినిమం ఆ డిస్టెన్స్ మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. బట్ వన్స్ ఇమాజిన్ అండి, రీజనల్ రింగ్ రోడ్ వచ్చి ముంబై హైవే ఎక్స్పాన్షన్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు వర్క్ జరుగుతున్న ఫ్లైఓవర్స్ అన్నీ కంప్లీట్ అయితే ఆ రోజు అది పెద్ద దూరం అని కూడా మీకు అనిపించొద్దు. ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే 5 ఇయర్స్ తర్వాత అయితే మీరు డెఫినెట్గా ప్రాఫిట్స్ తీసుకుంటారు. సో సజెస్టబుల్ మైక్రో మార్కెట్ అండి ఎవరికి? అఫోర్డబుల్ ప్రైజెస్లో, బడ్జెట్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్న వాళ్ళకి. నెక్స్ట్ మైక్రో మార్కెట్ తీసుకుంటే జహీరాబాద్ అండి. జహీరాబాద్ అగైన్ ఇట్స్ ఇండస్ట్రియల్ టౌన్. హైదరాబాద్తో రిలేటెడ్ కాకుండా డెవలప్ అవుతున్న టౌన్ ఇది. ఇండస్ట్రియల్ సిటీ, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చాలా ఎక్కువ, ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ. సో ఇక్కడ ప్రైజెస్ కొంచెం హయ్యర్ సైడ్ ఉంటాయి. 20,000 నుంచి 25,000 వరకు. ఇంటీరియర్ మూవ్ అయితే అరౌండ్ 15,000. సో హైదరాబాద్ని బేస్ చేయకుండా ఇన్వెస్ట్ చేయాలి, ఓన్లీ ఆ జహీరాబాద్ అనే మైక్రో మార్కెట్ని, నిమ్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి జహీరాబాద్ కూడా గుడ్ ఆప్షన్. బట్ హైదరాబాద్ నుంచి కొంచెం ఫార్ అవుతుంది. సో మీ ప్రయారిటీస్, హైదరాబాద్ నుంచి దూరం వెళ్ళినా పర్వాలేదు అనుకుంటే యూ కెన్ గో ఫర్ జహీరాబాద్. లేదు ఎందుకు హైదరాబాద్ని అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు బెటర్ స్టే బిఫోర్ జహీరాబాద్ అండి. బట్ వన్స్ నిమ్స్ డెవలప్మెంట్ కంప్లీట్ అయితే జహీరాబాద్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అందులో ఎలాంటి డౌటు లేదు. సో దీస్ ఆర్ ది మైక్రో మార్కెట్స్ ఇన్ ముంబై హైవే అండి. సో వీటికి మళ్ళీ సబ్ లొకేషన్స్ ఉంటాయి. సో ఒకే వీడియోలో ఈ సబ్ లొకేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. మెయిన్ మైక్రో మార్కెట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ బేస్ ప్రైస్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ బేస్ ప్రైస్ ఒక 2,000 పెరగచ్చు, ఒక 2,000 తగ్గొచ్చు. డిపెండ్స్ ఆన్ లొకేషన్, డిపెండ్స్ ఆన్ ఎమ్యూనిటీస్, డిపెండ్స్ ఆన్ డెవలపర్. సో పారామీటర్స్ని బేస్ చేసుకొని వెంచర్ని సెలెక్ట్ చేసుకోండి. వెంచర్ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలాగే ముంబై హైవేలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ స్టాండ్ అవుట్ వెంచర్స్ కోసం అయితేనే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను ఓవరాల్గా అన్ని వెంచర్స్ సజెస్ట్ చేయలేను. ఏవైతే మంచి డెవలపర్ ఉన్నాడో,
ప్రాపర్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ చేస్తారో, లీగల్గా సెక్యూర్ ఉంటుందో, అన్నిటికీ మించి వెంచర్ కంప్లీట్ అయిన తర్వాత మెయింటెనెన్స్ చేయగల క్యాపబిలిటీ ఏ డెవలపర్కి ఉంటుందో, ప్రాపర్ కనెక్టివిటీ ఉన్న వెంచర్స్, ఇలాంటి షార్ట్ లిస్ట్ చేసిన వెంచర్సే నా దగ్గర ఉంటాయి. సో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ రీచ్ అవుట్ అండి. నేను రవి ప్రకాష్, నా నెంబర్ వచ్చి 9133728888. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.